హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. సక్సెస్ఫుల్ గా అండ్ హ్యాపీగా మా కోడలు పెళ్లి అయితే జరిగిపోయింది. నెక్స్ట్ ఇంకా అప్పగింతలు ఎలా జరిగాయి అన్నది ఈ వీడియో. సో చాలా ఎమోషనల్ వీడియో అన్నమాట, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సినిమా పాట పాడరాదు ఇద్దరు మాకేడవుతుంది हम जना 2000 दी गीत बोल डाला रात का बाद जिला में पिता को क्या लेता देखता ये बैठ रे आवाज कैसे नहीं है हां जानी प्रतिष्ठा चलिए था आप लोग एक लाख देख ले जिला में पिता को क्या ये जातला अंदर मिनिमम 2000 हां ले लो तुम क्यों बोल रहे जान रामायण ए गीत बोलो रे జానీ జానీ ఎస్ పాప వాడు రే జానీ జానీ ఎస్ పాప వాడు పేర్లు చెప్పమని చెప్పొద్దు సంధ్యతో వచ్చింది ఇలా పట్టుకోరు నాకు వస్తే మేమే ఆడుతుంది ఫస్ట్ మీకు ఎందుకు అడుగుతుంది చాలు దోయేసుకుంటాను ప్రతి అమ్మాయి లైఫ్ లో అప్పగింతలు అన్నది ఒక హార్డెస్ట్ డే కదా. ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ అయిపోయారు, అసలు చాలా ఏడ్చారు అందరూ. పెళ్లికి ముందున్నట్టు లైఫ్ అస్సలు ఉండదు. పెళ్లి తర్వాత అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్, అందరితో కలిసిపోవడం అన్నది ఆ సెకండ్ నుండే స్టార్ట్ అవ్వాలి. అందుకే అమ్మాయిలని చాలా స్ట్రాంగ్ అని చెప్పంటారు. మా
బంజారా సాంప్రదాయంలో డావ్లో చేస్తారనమాట. డావ్లో అని అంటే మాటల్ని పాటల రూపంలో చెప్తూ ఏడుస్తారు. మా ఆడపడుచు సింగిల్ మదర్ గా ఉండి చిన్నప్పటి నుండే పిల్లల్ని చాలా కష్టపడి పెంచింది. చాలా ఎమోషనల్ మాటలు చెప్తూ ఏడ్చింది. అందరికీ ఏడుపు వచ్చేసింది. అసలు పిల్లలు చాలా చిన్నగా ఉండే లైక్ 3 years 5 years అట్లా ఉన్నప్పుడే వాళ్ళ డాడీ స్వర్గస్థులు అయిపోయారు. అప్పటి నుండి తను ఒక్కతే ముగ్గురు పిల్లల్ని చాలా అంటే చాలా కష్టపడి పెంచింది, చదివిపించింది అండ్ ఇప్పుడు పెళ్లి కూడా చేసింది. తన బాధని మాటల్లో చెప్పేది కాదు. అసలు తను డావ్లో చేస్తూ తను చేసిన కష్టం అంతా, పిల్లల పైన ఉన్న ప్రేమ అంతా తను మాటల్లో చెప్తూ పాటల రూపంలో పాడుతూ ఏడుస్తుంటే అసలు ఒక్కొక్కరికి కన్నీళ్ళు ఆగట్లేదు. నాకు అసలు ఈ అప్పగింతలు అన్న మాట వింటేనే చాలా ఏడుపు వస్తుంది. చాలా ఎమోషనల్ అయిపోతా. నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. కాకపోతే అయినా కూడా వీడియో రికార్డ్ చేశాను, ఎందుకంటే ఒక మెమరీ లాగా ఉండిపోతుంది అని చెప్పి. మా ఆడపడుచు ఏమేం డావ్లో చేస్తుంది అని పెడదామని చెప్తే క్లియర్ గా వాయిస్ వినిపించట్లేదు అనమాట. బయట డీజే కూడా పెడుతున్నారు, సో సౌండ్ పెడితే కాపీ రైట్ వస్తుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇన్ని ఇయర్స్ తల్లిగారి ఇంట్లో ఎంతో గారాబంగా పెరిగి ఎంతన్నా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న కంఫర్ట్ జోన్ మనకి అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండదు. అత్త మామలు ఎంత హ్యాపీగా చూసుకున్న, హస్బెండ్ ఎంత బాగా చూసుకున్నా ఎక్కడో ఒక దగ్గర మనం అంత కంఫర్ట్ ఫీల్ అవ్వము తల్లిగారి ఇంటి దగ్గర ఉన్నంత. ఒక్కసారిగా లైఫే చేంజ్ అయిపోతుంది. ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ లో జరిగే విషయమే. బట్ అడ్జస్ట్మెంట్ అవుతూ, కాంప్రమైజ్ అవుతూ, రెస్పాన్సిబుల్ గా ఉండి మనం అత్తగారి ఇంటి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటేనే మనం మన పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అండ్ వాళ్ళ పేరు నిలబెట్టినట్టు కదా. మనం ఎప్పుడైతే మంచి పేరు తెచ్చుకుంటామో అది మనకంటే అక్కడే మన పేరెంట్స్ కి మనం ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు. ఇంకా దానికి మించి మనం ఇవ్వాల్సింది ఏమీ ఉండదు. సో ఇంకా ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు, అందరూ ఏడుస్తున్నారు. ఇంకా కడపగడి అన్నమాట. ఈ ప్రాసెస్ ని ఎగ్జాక్ట్ గా ఏమంటారో నాకు తెలియదు. నేను కడపగడి అని అనుకుంటున్నాను. ఒకవేళ తప్పైతే ఐఎమ్ సో సారీ. ఏమంటారో నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకుంటే నేను తెలుసుకుంటాను. ఇంకా వెళ్లే ముందు కడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, అండ్ మా బంజారా సాంప్రదాయంలో ఏంటంటే ఓన్లీ అమ్మాయి వాళ్ళ ఇంటికి మాత్రమే బొట్లు పెట్టడం కాదు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కడపకి బొట్లు పెట్టేసి వస్తారనమాట. ఇంకా ఇక్కడ మా కోడలు అదే చేస్తుంది, కడపకి పసుపు రాసి బొట్లు పెడుతుంది. ఇంకా నాకు ఈ వీడియో చూస్తూ ఉంటే నాకు నా పెళ్లి అప్పుడు అప్పగింతలు గుర్తొచ్చేస్తున్నాయి. నా పెళ్లి జరిగి ఆల్మోస్ట్ 8 years అవ్వొస్తుంది. బట్ నాకు ఇంకా నా అప్పగింతలడే నా కళ్ళ ముందే ఉంది. ఆ రోజు అసలు ఎంత ఏడ్చానంటే మా డాడీ ఫేస్, మా మమ్మీ ఫేస్, మా చెల్లి, మా తమ్ముడు ఫేస్ ఇంకా నాకు గుర్తుంది. వాళ్ళు కూడా చాలా ఏడ్చారు. ఇంతకు ముందు చెప్పినట్టు ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కడపకి బొట్లు పెట్టేసి వస్తారనమాట. ఇంకా డీజే కూడా పెట్టారు. సో అందరు డాన్సులు కూడా చాలా చేశారు. లేడీస్ అంతా ఎమోషనల్ మూడ్ లో ఉన్నారనమాట. సో ఇంకా లేడీస్ అంతా ఏడుస్తుంటే జెంట్స్ అంతా బాయ్స్ అంతా మంచిగా డాన్స్ చేస్తున్నారు డీజే మీద. ఇక్కడ మా మిన్ను కూడా చూడండి ఎంత ఏడుస్తుందో పాపం. ఇంకా ఊర్లో అందరి ఇంటికి బొట్లు పెట్టేసిన తర్వాత అక్కడి నుండి అక్కడే కార్ ఎక్కేసింది అనమాట. ఇంకా అట్లనే వెళ్ళిపోతారు. మా అత్తయ్యకి ఇంకా వాళ్ళ మనవరాలంటే చాలా ఇష్టం అనమాట. అదే పెళ్లి కూతురు అంటే చాలా ఇష్టం. వెళ్ళేటప్పుడు కూడా ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ ఇంకా చేతిలో కొంచెం డబ్బులు ఇచ్చింది. సో ఇంకా ఫైనల్ గా మా కోడలు అప్పగింతలు ఇలా జరిగింది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.